హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో వారంటీస్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే వారంటీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా అనేది అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో చివరిలో చూస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనేవి గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి. తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్‌లో కానీ అన్నట్లయితే సంబంధిత సచివాలయంలో అడ్మిన్ కానీ, పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ సచివాలయానికి సంబంధించి ఇప్పటివరకు రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నేమ్స్, సీఎఫ్ఎంఎస్ ఐడీ, వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషను, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన క్యాస్టు, ఫోన్ నెంబరు, వయసు, ప్రస్తుతం వాళ్ళ సచివాలయానికి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ డేటా అనేది ప్రభుత్వ ఆదేశాల మేరకు అడిగైతే తీసుకుంటున్నారు. ప్రజెంట్ చాలా చోట్ల ఈ డేటా అనేది అయితే సేకరించారు. అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ సంబంధించి చేంజ్ కానీ అయినట్లయితే, అంటే ఇంతకుముందు ఇంటర్ నుండి ప్రజెంట్ డిగ్రీ కానీ కంప్లీట్ అయితే మీ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది అయితే ఇవ్వండి. చాలామంది దీనికి సంబంధించి డౌట్ అయితే అడిగారు. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో పోల్ కానీ నిర్వహించినట్లయితే మీ సచివాలయానికి సంబంధించి మీ డేటా అనేది తీసుకున్నారని ఎస్ అని 51%, నో అని 41% మనకి ఓటింగ్ అనేది అయితే చేశారు. కాబట్టి చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ గ్యాదర్ చేశారు. ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ సచివాలయానికి సంబంధించి సంబంధిత పిఎస్ దగ్గర కానీ ఉన్నట్లయితే డైరెక్ట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయితే చేశారు. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాలంటీర్లో పీజీ చేసిన వారు 5%, డిగ్రీ చేసిన వారు 32%, డిప్లొమా చేసిన వారు 2%, ఇంటర్ పూర్తి చేసిన వారు 48%, 10th చదివిన వారు 13% ఉన్నట్లయితే గుర్తించారు. అదేవిధంగా ఏజ్ వారీగా పరిశీలించినట్లయితే 20 నుంచి 25 మధ్యలో ఉన్నవారు 25%, 26 నుంచి 30 మధ్య ఉన్నవారు 34%, 31 నుంచి 35 మధ్య ఉన్నవారు 28% ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా చాలా చోట్ల వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వినతి పత్రాలు అనేది సంబంధిత జిల్లా కలెక్టర్కి అయితే అందజేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ వాలంటీర్స్ సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.